హాట్ టాపిక్గా మా టాపిక్ అయింది. హరీష్ రావును పక్కన పెట్టారని చెప్పేసి కూడా వార్త నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో హరీష్ రావు కనబడడం లేదు. సో ఎందుకు కనబడతలేడు? ఇగో రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఏ ఒక్క కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆయన ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు? సైలెంట్గా ఉండమని పార్టీ ఏమైనా చెప్పిందా? కావాలని దూరం పెట్టారా? ఇక ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. కనిపించని రివ్యూలు. సో రివ్యూలు కూడా కనబడలే. ఏంది చూద్దాం ఒకసారి. సిల్వర్ జూబ్లీ వేడుకలకు మరో 6 రోజులే గడువు ఉంది. కానీ హరీష్ రావు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒక్కరోజు కూడా 2 రోజులు కాదు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఈ నెల 14 నుంచి క్యాడర్తో సన్నాహక సమావేశాలు లేవు. వారికి దిశానిర్దేశం లేదు. సభకు జనం తరలింపుపై సూచనలు లేవు. తెలంగాణ సభ 1కు తెలంగాణ భవన్ సైతం రావడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు సైతం లేవు. అసలు ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొనడం లేదన్న ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 13న గజ్వేల్లోని శోభా గార్డెన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సభపై పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14న పటాన్ చెరువు కొల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశంలో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో ఈ నెల 15 నుంచి పోస్టులు లేవు. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఈ నెల 15 నుంచి పోస్టులు లేవట. నిజమేనా ఇది? ఒకసారి ఫేస్బుక్లో అయితే చూద్దాం. ట్విట్టర్లో అల్లిలో పెడితే పెట్టొచ్చారనగా మరి ఫేస్బుక్లో కూడా పెట్టిండా లేదా? 13 hours ఏగో ఇదో స్పీకింగ్ ఆఫ్ ఫార్మర్ మినిస్టర్ శ్రీ కొప్పుల ఈశ్వర్ 50 years జర్నీ బుక్ ఇనాగ్రేషన్ ఒకటి. ఓ పెళ్ళి అటెండ్ అయ్యాడు. పార్టీ కార్యక్రమాలు ఇవి పూజ కార్యక్రమమే, గుడి ప్రారంభోత్సవం. నిజంగానే పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయితే లేడా? కార్మిక సంఘాల సదస్సు, యాస పరీక్షలు, సిద్దిపేట లోకల్లో అటెండ్ అవుతున్న ప్రోగ్రామ్స్. కానీ ఇది సెన్సేషన్ అయింది, మీ అందరూ తెలుసు. 1 day ago. సో ఆయన పర్సనల్గా నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటున్నట్టుగా అర్థమైపోయిందిగా మీకు. ఈ నియోజకవర్గంలో ఆయన పని ఆయన చేసుకుంటున్నట్టుగా. పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్ట్ అయితే ఇప్పుడే కనవలే మనకి. కేసీఆర్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ సభ సక్సెస్ కోసం ఫామ్ హౌస్ వేదికగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో సమావేశాలు, చేరికలు, మీడియా సమావేశాలు. సభ సక్సెస్ క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం